వరుసగా నాలుగోసారి అధికారం కైవసం చేసుకోవాలని భాజపా కమలనాథుల కంచుకోటను బద్దలు కొట్టి తిరిగి పాగా వేయాలన్న కాంగ్రెస్ వ్యూహాత్మక ఎత్తుగడల మధ్య మధ్యప్రదేశ్ శాసనసభకు మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 230 శాసనసభ స్థానాలకు జరిగే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 60,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ వాటిలో 17,000 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 3 నియోజకవర్గాలైన బాలాఘాట్ జిల్లాలోని లంజీ, పరస్వాత్, బైహర్లలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మిగతా 227 స్థానాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్లో మొత్తం 5,95,251 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,63,01,300 మంది పురుషులు, 2,41,30,390 మంది మహిళా ఓటర్లు, 1,389 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 62,172 పోస్టల్ ఓట్లు ఉన్నాయి. మొత్తం 65,367 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 17,000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 6,500 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మరో 4,600 కేంద్రాల్లోని ఓటింగ్ ప్రక్రియనంతా వీడియో తీయనున్నారు. 160 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా దివ్యాంగులను, 3,046 ఓటింగ్ కేంద్రాల్లో మొత్తం మహిళా సిబ్బందినే నియమించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా కేంద్ర పారామిలిటరీ బలగాలను సహా 1,80,000 భద్రతా దళాలను మోహరించారు. మధ్యప్రదేశ్లో ప్రధానంగా భాజపా, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. కొన్ని చోట్ల బీఎస్పీ, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ తాంత్రిక్ జనతాదళ్ పోటీ చేస్తున్నాయి. భాజపా 230 స్థానాల్లో, కాంగ్రెస్ 229 నియోజకవర్గాల్లో బరిలో నిలిచాయి. జాతర స్థానాన్ని మిత్రపక్షం శరద్ యాదవ్ నేతృత్వంలోని లోక్ తాంత్రిక్ జనతాదళ్ కు కేటాయించింది. బీఎస్పీ 227, ఎస్పీ 51 చోట్ల బరిలో ఉన్నాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 208 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 2,907 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో భాజపా 165 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ 58 సీట్లు, బీఎస్పీ 4, స్వతంత్రులు 3 చోట్ల విజయం సాధించారు. వచ్చే నెల 11న మధ్యప్రదేశ్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.